హాయ్ అండి. ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాము. ఓకేనా? ఫస్ట్ మనకి అక్కడ చిన్న చిన్న ముక్కలు జాయిన్ చేయాలండి ఫ్రంట్ నడుముకని. అందుకని మిగిలి ఉన్న పీసెస్‌ని ఫస్ట్ జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసి చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో రివర్స్ పెట్టండి. ఓకేనా? రివర్స్‌లో పెట్టి ముందు జాయింట్ అనేది చేసేయండి. ఓకేనా? కింద దానికి, మీద దానికి అంటే ఫ్రంట్ వచ్చే రెండిటికి కూడా ఓకేనా? నడుముకి నేను చూపించే విధంగా జాయింట్ అనేది చేసేయండి. ఇదిగోండి జాయింట్ చేసేసి లెవెల్‌లో దానికి లెవెల్‌లో కట్ చేసేయండి. ఓకేనా? పైన ఎడ్జ్ కుట్టు అనేది కంపల్సరీ వేయాలండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్టు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేసుకోండి. మొత్తాన్ని ఫోల్డింగ్ విప్పి దాన్ని ఒకదానికొకటి ఆపోజిట్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఒకదానికొకటి ఆపోజిట్‌లో పెట్టుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేయాలండి. అంటే నేను మనకి అక్కడ తాడు పట్టీ కోసమని మడత ఫోల్డింగ్ మీకు చూపిస్తున్నానండి. మీకు ఎంత వెడల్పు కావాలో అంతే వెడల్పు చూసుకొని పెట్టండి. అయితే ఒక 1 ఇంచి లేకపోతే 3/4 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకొని రఫ్ చేస్తూ స్టిచ్ అనేది వేసేయండి. మీకు అర్థమవుతుంది కదా! అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. ఓకేనా? ఒక 3 సార్లు ఒక స్టిచ్ వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదంతా నడుము పట్టీయండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఫినిషింగ్ కోసమని ఇలా వేస్తున్నానండి. లేదు మీకు వేరే విధంగా తెలిసినట్టయితే అలానే వేసుకోండి. కాకపోతే ఇది పూర్తిగా బొటిక్ స్టైల్‌లో అండి. చాలా నీట్‌గా ఉంటది. మనం ఏ పని చేసినా మన మార్క్ అనేది ఉండాలండి. అంటే మన ఊర్లో ఒక నలుగురు, 5 స్టిచ్చింగ్ చేసేవాళ్ళుంటే వీళ్ళ స్టిచ్ ఇలా ఉంటది అని ఒక మార్కింగ్ ఉండాలండి. అటువంటి మార్కింగ్ ఉండాలంటే మనం ఇలాంటి స్టిచ్చింగ్ చేస్తేనే మనకుంటదండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేయండి. ఓకేనా? చూసారా ఎలా వచ్చిందో? చాలా నీట్‌గా వచ్చింది కదా! అందుకని పని నేర్చుకున్నప్పుడే ఫస్ట్‌లోనే మంచిగా నేర్చుకోండి. ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ వేసి ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ వేసి దాంతో పాటు పెద్ద ఫోల్డింగ్ కూడా వేసి డైరెక్ట్‌గా స్టిచ్ అనేది వేసేయండి. మీకు కనుక ఇలా వేయటం గాని ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఫస్ట్ చిన్న స్టిచ్ అనేది ముందు వేసేసుకోండి. చిన్న ఫోల్డింగ్ ఒక పావించి మడత పెట్టి ఫోల్డింగ్ వేసేసుకొని అది స్టిచ్ వేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. కానీ ఎలా అయినా కూడా ఇబ్బంది ఉండదు. స్పీడ్‌గానే అవుతుంది. మనం పని అనేది స్పీడ్‌నెస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ నీట్‌గా చాలా నీట్‌గా రావాలండి. చూసారా ఎలా వచ్చిందో? ఓకేనా? ఇప్పుడు దానికి డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. వేసేసాను. వేసేసిన తర్వాత మనకి మధ్యలోకి నేను ఏ విధంగా అయితే పట్టుకున్నానో అదే విధంగా పట్టుకొని కటింగ్ అనేది ఇవ్వండి. మనకి కుచ్చులు పెడతాం కదండీ! దానికోసం పెట్టేసి దాన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డింగ్ వేసి అక్కడ కూడా చిన్న కటింగ్ అనేది ఇవ్వండి. మనకి పని అనేది నాన్‌స్తో అవ్వకూడదండి. స్పీడ్‌గా మిషన్ మీద పెట్టామా పని అయ్యిందా అంటే వర్క్ అనేది అలా ఉండాలి. మనం అన్ని కట్స్ అనేవి ఇచ్చేసుకుంటే వర్క్ అనేది స్పీడ్‌గా అయిపోద్ది. కటింగ్ అప్పుడు అంతా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక కిస్తాకని ఉన్నాయి కదండీ! అవి తీసుకోండి. అవి తీసుకొని ఆల్రెడీ కట్ చేసి ఉన్నాం కదా! మొత్తం 4 కూడా అదే విధంగా జాయిన్ చేసేసి ఎడ్జ్ కుట్ అనేది వేసేయండి. అదిగోండి వేసేసాను. ప్రతీది చూపించాలంటే వీడియోలో అంత ఎక్కువవుతదండి. చూడటానికి కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తది. అందుకని ఒక్కొక్కటే మీకు చూపిస్తున్నాను. మొత్తం 4 వేసేసాక ఇప్పుడు ఒకేలా ఉన్నట్టు చూసుకొని అంటే 2 వేరువేరువి తీసేసుకోండి. మీరు ఒకదాన్నే మళ్ళీ జాయిన్ చేసేస్తారేమో చూసుకోండి. ఒక కాలుది వేరు, ఒక కాలుది వేరు కనుక తీసుకొని కిస్తా అనేది జాయింట్ అనేది చేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఓకేనా? ఇప్పుడు ఒక పక్క జాయింట్ అయిపోయిందండి. అది 2 కాళ్ళువి ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు చూడండి ఉన్న వైపు కూడా కిస్తా అనేది జాయింట్ చేసేయండి. మొత్తం జాయింట్ చేసేసాక దాన్ని మిడిల్‌లోకి మడత పెట్టండి. మడత పెట్టి దీనికి కూడా టక్స్ అనేవి ఇవ్వాలండి. చూసారా? నేను ఏ విధంగా అయితే మడత పెట్టానో అదే విధంగా మడత పెట్టి టక్స్ అనేవి ఇవ్వండి. మనకి ఇలా టక్స్ ఇవ్వటం వల్ల పని అనేది సులభం అవుతదండి. ఇంకా పదే పదే చెప్పినా మీకు చిరాకొస్తది. తర్వాత కింద పాదం దగ్గర పట్టీ అనేది మనకి దళసరిగా ఉండాలండి. అందుకోసమని ఏదైనా కొంచెం దగ్గరలో ఉన్న క్లాత్‌ని తీసుకోండి. తీసుకొని నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని దాన్ని తిప్పేసి ఫోల్డింగ్ వేయండి. మనం ఆల్రెడీ కింద కటింగ్స్ ఇచ్చాం కదండీ! పొడుగు లెంత్ ఎంతవరకు అనేది ఆ కటింగ్ వరకు ఫోల్డింగ్ అనేది చేసేయండి. అంటే మనకి మెయిన్ ఫ్యాంట్ క్లాత్ అనేది మనం ఇప్పుడు ఎక్స్‌ట్రా ఏసిన క్లాత్ లోపలికెళ్ళిపోవాలి. ఫ్యాంట్ క్లాత్ అనేది మీదకి రావాలి. ఓకేనా? అలా వేసి మొత్తం ఒక 4 స్టిచెస్ వరకు వేసేయండి. నేను చూపించిన విధంగా వేసేసి ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఓకేనండి? సెకండ్‌ది కూడా అట్లానే చేసేయండి. అంటే మనకి కింద దళసరి ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు కుచ్చులకి మార్కింగ్ పెట్టాం కదండీ! ఒకవేళ ఇన్ కేస్ మొత్తం పొడుగు చూడండి ఏమైనా మీకు ఎక్కువ ఒక పావించి, అరించి ఎక్కువ అనిపిస్తే దాన్ని కట్ చేసేయండి పైనండి. మళ్ళీ మొత్తం ఫ్యాంట్ జాయిన్ చేసిన తర్వాత అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ కిందన ఫోల్డింగ్ వేసాం కదా! అందుకని.
కింద పాదం దగ్గర ఒక 6 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని లూజ్ కోసమని నేను వేస్తున్న విధంగా అంటే స్టార్టింగ్‌లోనే 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. పైకొచ్చేసరికి అలా ఒక 1 ఇంచ్ ఖర్చుంచి స్టిచ్ అనేది వేసేయండి. ఇదే విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. చాలా సులభమండి. మీరు అస్సలు భయపడకండి. మీరెంత ఈజీనా అనుకుంటారు. ఓకేనా? నేను చూపిస్తున్న విధంగానే వేసేయండి మీరు కూడా. చివరికొచ్చేసరికి మాత్రం లెగ్ లూజ్ మాత్రం 6 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఎవ్వరికైనా 6, 6 ½ అలా కాకుండా ఇప్పుడు చాలామంది పాదం కింద వరకు వేసుకుంటారు. అంటే ప్యాంట్ పాదం కిందకొచ్చేటట్టు. వాళ్ళకంటే ఒక 7 ఇంచ్, 8 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అది మనం మడమండి. మడం లూజ్ అనే దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ స్టార్టింగ్‌లోనే ఒక అరించి గ్యాప్ ఉంచెయ్యి వేసి మళ్ళీ అలా క్రాస్‌గా మళ్ళీ స్టిచ్ మీదకే సెకండ్ స్టిచ్ కూడా వేసుకొచ్చేయండి. ఓకేనా? నేను మీకు చెప్పింది అర్థమవుతుందనుకుంటున్నాను. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు సెంటర్‌లోకి మనకి తాడుపట్టి యొక్క సెంటర్‌కి తీసుకోండి. తీసుకొని మనకి చూడండి నేనెలా పెడుతున్నానో 2 కూడా ఒకేలా ఉండాలి. ఒకదానికొకటి ఒకేలా వచ్చినట్టు పెట్టి కుచ్చులు వేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు కటింగ్స్ ఇచ్చాం కదండీ ఆల్రెడీ ఫస్ట్ కటింగ్‌కి అంటే ప్యాంటు నడుము యొక్క ఫస్ట్ కటింగ్‌కి, టక్స్‌కి మనం ఇప్పుడు కుట్లు ఆల్రెడీ ఇప్పుడు కుచ్చులు వేస్తున్నాం కదా! దానికి మ్యాచ్ అవ్వాలండి. ఓకేనా? మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి ఒక్కసారి. నేనెలా అయితే కుచ్చులు పెట్టుకొస్తున్నానో అలాగే నడుము పట్టీ మీద మనం కాళ్ళు లెగ్స్ ఉంది కదండీ! ఇప్పుడు దాన్ని పెట్టేసి కుచ్చులు పెడుతూ ఉండాలండి. అలా కుచ్చులు పెడుతూ వస్తే చూడండి ఫస్ట్ టక్‌కి ఎలా కలుస్తుందో ఓకేనా? నేను చెప్పేది మీకు అర్థమవుతదనుకుంటున్నాను. ఫస్ట్ కటింగ్ పెట్టాను కదా! దీనికి, దానికి ఏ విధంగా సెట్ అయింది చూసారా? అలా మనకు కుచ్చులు పెట్టుకొని రావాలి. అలా మిగిలినవన్నీ కూడా చూసుకొని కుచ్చులు వేసేయండి. వేసేసి ఆ కుచ్చిళ్ళది మీదకొచ్చినట్టు మనం పెట్టుకొని ఓకేనా? నేను చూపిచ్చే విధంగా పెట్టేసి చూడండి పైకి పెట్టి ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు మనం కుచ్చులు పెట్టాం కదండీ! ఆ పట్టీ అనేది మీదకొచ్చేటట్టు పెట్టుకోండి. ఓకేనా అండి? పెట్టి దానికి మొత్తం ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. మీకు ఎడ్జ్ కుట్టు వేయడం కూడా చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఫ్యాంట్ కుచ్చులు మొత్తం ఎడ్జ్ కుట్టు అనేది కంపల్సరీ అండి. అలా వేసినట్టయితే మన కుచ్చులనేవి తిన్నగా నిలబడిపోతాయి. ఓకేనా? ఇలా వేసేసిన తర్వాత లేదు ఎడ్జ్ కుట్టు వేయదలుచుకోలేదంటే ఐరన్ చేయండి. ఐరన్ చేసినా కూడా పర్వాలేదు. కానీ ఎడ్జ్ కుట్టు అనేది బావుంటదండి. ఎడ్జ్ కుట్టు కంపల్సరీ వేసేయండి. ఓకేనా? అలా వేసేసిన తర్వాత ఓకేనా అండి? అయిపోయింది. అంతేనండి ప్యాంట్ అనేది ఫినిషింగ్‌కొస్తుంది. చూపిస్తున్నాను చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే పదే పదే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ. అయిపోయిందంటే ఒకసారి మొత్తం పొడుగు చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.